నెతన్యాహు గారు చనిపోయినట్టుగా కొన్ని విజువల్స్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నాయండి. మరి ఇది ఎంతవరకు నిజమైనటువంటిదైతే నాకు తెలీదు కానీ, ఇరాన్ వాళ్ళకి పనిపాటైతే ఏమి ఉండదో. వాస్తవానికి లేని వాటిని కూడా వాళ్ళు క్రియేట్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి ఇలా చేయడంలో వాళ్ళు చాలా నిపుణులు. అయితే మరి కొన్ని ఫోటోస్ అయితే మాత్రం బాగా భారీగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. నెతన్యాహు గారు చనిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ వ్యక్తిని పట్టుకొని లేపుతున్నట్టుగా ఈ వార్తలన్నీ కూడా వస్తా ఉన్నాయి. నేనైతే కొట్టేస్తున్నాను. నేనైతే దాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఒకవేళ ఎంతవరకు నిజమైనటువంటిది ముందు ముందు రోజులైతే తెలుస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా బాగానే ఉంది పరిస్థితి అంతా కూడా. ఇంకా యుద్ధం అంతా కూడా చల్లారేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఫ్యూయల్ రేట్స్ అన్నీ కూడా తగ్గుతాయి, ఎల్పిజి గ్యాసెస్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది అనే లోపు ఇరాన్కి సంబంధించినటువంటి ఒక సూసైడ్ బోట్ వచ్చి అమెరికాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ని కొట్టేసిందండి. వాస్తవానికి ఆయిల్ ట్యాంకర్ పేరు విష్ణు. అది ఇండియాకి సంబంధించింది. యుఎస్ వాళ్ళు కొన్నారు. అమెరికాకి సంబంధించినటువంటి ఆ ట్యాంకర్ని ఇప్పుడు వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు. కాబట్టి ఒకవేళ ఇది అంత భయంకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. దయించి ప్రార్థన అయితే చేయాలి. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే పర్వాలేదు అంతా బాగుందనే సమయానికి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇండియా మీద కూడా వస్తున్నారు. ఇండియాని పోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పైగా అది యుఎస్ సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్. కాబట్టి పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయో నాకైతే అర్థం కావట్లేదు. మనం అందరం సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. వీడియో చివరి వరకు చూడండి. చాలా విషయాలు నేను చెప్పాను, జాగ్రత్త పడండి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన, ప్రశస్తమైన, అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేనైతే ఆశపడతా ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా నేను చూస్తున్నాను. వాటికి సంబంధించినటువంటి రీతిలో ఆ ప్రేయర్ కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరి మధ్యకి వీలైనంత త్వరగా నేను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అయితే నేను చెప్పేదానికంటే కూడా ముందుగా ఒక విషయాన్ని తెలియజేసి నేను తర్వాత ఆ విషయంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్నటికి ఈవినింగ్ టైంలో మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. రాబోయేటువంటి ఆ రోజుల్లో ప్రకటన గ్రంథం మీద, పాత కొత్త నిబంధన మీద, వాటన్నిటితో పాటుగా దేవుని యొక్క రాకడికి ఎలా సిద్ధపడాలి అనేటువంటి విషయాలతో పాటుగా దేవుని రాకడికి ముందుగా నెరవేరేటువంటి, కనబడేటువంటి గుర్తులు, సూచనల గురించి పూర్తిగా విశ్లేషణ అనేటువంటిది ఈ ఫ్రైడే నుంచి నేను మొదలు పెట్టాలనుకుంటున్నానని మీ అందరూ కూడా తెలియజేశాను. మీరు చాలా ఆనందించారు, నన్ను అభినందించారు. అయితే ఈ ఫ్రైడే నుంచి బహుశా ఇది స్టార్ట్ అవ్వకపోవచ్చండి. ఈ ట్యూస్డే నుంచి నేను స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ ఫ్రైడే నుంచి కానీ మేము ఆ బైబిల్ స్టడీ క్లాసెస్ కానీ మీకు రిలీజ్ చేస్తే వారానికి 2 క్లాసెస్ మాత్రమే మీకు అందించే అవకాశం ఉంది. అదే నేను ట్యూస్డే నుంచి కానీ మీకు ఆ వీడియోస్ అనేటువంటివి, బైబిల్ స్టడీ క్లాసెస్ అనేటువంటివి మీకు అందించే ప్రయత్నం చేస్తే ఇంచుమించుగా సుమారుగా వారానికి ఒక 3 బైబిల్ క్లాసెస్ అయినా సరే మీ వరకు నేను అందించే ప్రయత్నం, అవకాశం ఉంటుందనే ఆలోచనతో నేను ట్యూస్డే నుంచి అనుకుంటున్నాను. లేదన్నా ఈ ఫ్రైడే నుంచి మీరు ఖచ్చితంగా మాకు అందించాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. లేదన్నా మాకు 2 కాదు 3 ఉండాలి, ఖచ్చితంగా వారానికి 3 అయినా సరే వీటి మీద మాకు స్టడీ క్లాసెస్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయండి అనుకుంటే మాత్రం ట్యూస్డే నుంచి అయితే ఆ విషయాన్ని బట్టి కూడా మీ కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క ఆలోచన నాకు తెలియపరచండి. దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజుకి 11 డేస్ అనుకుంటాను, ఇంచుమించు 10-11 డేస్ అయింది. ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం. అలీ ఖమేనీ గారు మృత్యువాత పడినటువంటి దినం నుంచి ఈ రోజుకి సుమారుగా 10 డేస్ ప్లస్ అయితే జరుగుతూ ఉంది. అసలు నేను కూడా ఊహించలేదండి, నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే ట్రంప్ గారు ఏ దేశం మీదకి వెళ్ళినా, లేకపోతే ఏ ఎనిమీస్ మీదకి ఆయన వెళ్ళే ప్రయత్నం చేసినా ఆయన ఫుల్ ఆఫ్ థ్రెట్ అనేటువంటిది, ఫుల్ ఆఫ్ విధ్వంసం అనేటువంటిది సృష్టించి 1-2 డేస్లోనే కామప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే చాలా వాటి మీద ఉన్నటువంటి శత్రు అధికారాన్ని దూరపరిచి ఈయన యొక్క ఆధీనంలోకి, ఈయన యొక్క ఆధ్వర్యంలోకి తీసుకుని నడిపించాలనే ఒక ఉద్దేశం. అయితే ఇరాన్ విషయంలో అది జరగలేదని చెప్పి రీసెంట్ ఆ వీడియోస్లో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒక 2-3 డేస్లోనే ఇది తగ్గిపోద్దండి, చల్లారిపోద్ది అనేటువంటి విషయాన్ని నా నోటితోనే నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. అయితే ఇది చూస్తూ ఉంటే వారం అయిపోయింది, 2 వారాల దగ్గర పడతా ఉంది. చివరికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇరాన్ వాళ్ళు ఈ యుద్ధం సుమారుగా 6 నెలలు కొనసాగిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. 6 నెలలు కొనసాగిస్తే ప్రపంచానికి ఎదురయ్యేటువంటి నష్టం, మరి ప్రాముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎదుర్కొనేటువంటి ఆ విపత్తు, నష్టం మామూలుగా అయితే ఉండదండి. 6 months కానీ ఇదే విధమైనటువంటి యుద్ధం కానీ కొనసాగితే
ఇదే విధమైనటువంటి వాతావరణం కానీ మనకు కనబడితే పరిస్థితులు ఇంకా ఏ విధంగా ఉంటాయంటే అది నేను వివరించడానికి కూడా సరిపోను. బహుశా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి 3వ ముద్ర ఇంకా కనబడేటువంటి పరిస్థితులు అవే అనుకుంటాను నేను. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే 3వ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో నల్లటి గుర్రం, ద్రాక్షరసము, నూనె, పాడు చేయొద్దు అనేటువంటి ఒక స్వరం వినబడినట్టుగా భయంకరమైనటువంటి కరువుకి అది సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా 6 months అవసరం లేదండి, ఇంకొక 1 month కానీ ఇదే విధమైన రీతిలో కంటిన్యూ అయితే ప్రపంచ ఆర్థిక స్థితి అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోతారు. ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే తినడానికి తిండి కూడా దొరకనటువంటి రోజులు ఖచ్చితంగా ఆ రోజుల్లో మనం ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఉందండి. వాస్తవానికి ఇప్పటికే మనం చాలా విపరీతమైనటువంటి ఆర్థిక నష్టంతో పాటుగా ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే రీసెంట్ 2 days నుంచి కూడా మన ఇండియాలో ఎదురైనటువంటి మొట్టమొదటి నష్టం అంటే ఇండియా ఏమి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ ఇరాన్తో యుద్ధం చేయడంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలను కానీ ప్రోత్సాహాన్ని కూడా అందించలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కొట్లాడుకుంటా ఉంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యింది ఎవరంటే ఇండియన్సే. ఇండియన్ కంట్రీ అనేటువంటిది ఎఫెక్ట్ అయింది. ఎందుకని అంటారా, ఇరాన్ మీద మనం చాలా ఆధారపడ్డాం. ఇరాన్ యొక్క దేశం మీద ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా రకాలైనటువంటి సపోర్టు కూడా దాని నుంచి మనం పొందుకుంటున్నాం. దాని నుంచి మేలు మనం పొందుకుంటున్నాం, మన నుంచి మేలు వాళ్ళు పొందుకుంటున్నారు. అయితే ఈ 2 days నుంచి కానీ మీరు చూసినట్టయితే ఎల్పిజి గ్యాసెస్ అనేటువంటివి కొరత ఏర్పడిందండి. అంటే నిత్యావసర వంటకు సంబంధించినటువంటి ఫ్యూయల్ సరఫరా అనేటువంటిది ఆగిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్కి కావాలి అంటే బుక్ చేసుకుంటే 1 or 2 daysలో మనకి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ రోజున గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకున్న 21 to 25 days వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకు అందించే అవకాశం లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. 21 days సుమారుగా ఇండియాలో అనేక హోటల్స్, బెంగళూరులో కావచ్చు, అలాగే హైదరాబాద్లో సంబంధించిన హాస్టల్స్ కూడా మూసేశారనేటువంటి సమాచారం కూడా తిరుగుతూ ఉంది. బెంగళూరులో కూడా కొన్ని హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మోడీ గారు డైరెక్ట్గా తెలియజేశారు. ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి అత్యవసరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి కనుక ఈ హోటల్స్ కానీ మనం అందించినట్టయితే చాలా ఎక్కువ మొత్తంలో వారు దాన్ని విక్రయించే అవకాశం ఉంది కనుక ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం తక్కువైపోద్ది కనుక ముందు హోటల్స్కి గ్యాస్ అందించేటువంటి దాన్ని నిలిపివేయండి అని అన్నప్పుడు హోటల్స్ అన్నీ చాలా వరకు మూయబడ్డాయి. చాలా పేయింగ్ హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ హాస్టల్స్ అన్నీ కూడా మూయబడ్డాయి. బెంగళూరులో నాకు మార్నింగ్ ఒక వీడియో వచ్చింది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ మూయలేదు కానీ కట్టెల పొయ్యితో అక్కడ వంటలన్నీ కూడా జరిగిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే కావాలంటే ఇది మీరు రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ డేస్లో ముందు రోజుల్లో మన తాతలో, మన అమ్మమ్మలో, మన నానమ్మలో ఏ విధంగా అయితే మట్టి పొయ్యిలు, కట్టెల పొయ్యితో వారి యొక్క కుటుంబ జీవనాధారాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తూ ఉండేవారో ఆహారం కోసం, భోజనం కోసం, సేమ్ అదే రోజులు రాబోతున్నాయి. నిస్సందేహంగా, నిస్సంకోచంగా ఈ మాటను నేను ఎన్నిసార్లైనా చెప్పగలను. ముందు రోజుల్లో ఒకానొక పురాతన కాలంలో మట్టి పొయ్యిలు, ఇలాంటి పొయ్యిలు మనం యూజ్ చేసేవాళ్ళం కదా, అదే విధమైనటువంటి పరిస్థితులు ప్రపంచం, భారతదేశం ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే రాబోతూ ఉన్నాయండి. కాబట్టి ఒకవైపు నుంచి ఎల్పిజి గ్యాస్ సంబంధించిన క్రైసిస్ అనేటువంటిది ఏర్పడింది, ఒకవైపు నుంచి వాహనాలకి అవసరమైనటువంటి ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది ఏర్పడింది. ఇదంతా కూడా మనం చూస్తామంటే 2-3 ముద్రలకు సంబంధించినటువంటి జస్ట్ ట్రయల్ వర్షన్లు అన్నమాట. ఇవన్నీ దేవుడు ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? ఇదంతా కూడా దేవుడి నుంచి వచ్చే ఒక హెచ్చరిక. ఇవి కేవలం ట్రయల్ మాత్రమే. మీరు గుర్తించాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు గ్రహించాలనే ఆలోచనతో ఇవన్నీ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. COVID-19 అనేటువంటిది కూడా ప్రపంచానికి దేవుడు ఇచ్చినటువంటి ట్రయల్, ఒక ప్రాక్టికల్ సెషన్ లాంటిది అంతా కూడా. అంతకు మించినటువంటి పరిస్థితుల్లో పాండమిక్ అనేటువంటిది ముందు రోజుల్లో రాబోతా ఉంది. భయంకరమైనటువంటి లాక్డౌన్ అనేటువంటిది ముందు రోజుల్లో రాబోతా ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఎదుర్కోవలసినటువంటి, సిద్ధపడవలసినటువంటి పరిస్థితుల్లో ఉండాలి అని దేవుడు ఈ విధమైనటువంటి ట్రయల్స్ కూడా పెడుతున్నాడని నేను అనుకుంటాను. అయితే చాలామంది వాటిని ఎదుర్కొంటారు. ఒకవేళ సంఘం అనేటువంటిది నా విశ్వాసాన్ని బట్టి, అనేక మంది విశ్వాసాన్ని బట్టి శ్రమలకు ముందు కానీ అది జరిగితే ఈ విపత్తులన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉండదు. అయితే ఇలాంటి చిన్న అయితే మాత్రం ఖచ్చితంగా మనం అందరం ఎదుర్కోవలసినటువంటి అవసరం అయితే ఉందండి. అయితే నాకు ఇంకో వీడియో కూడా చూశాను, చాలా
నాకు నవ్వు అయితే వచ్చింది. ఏమనంటే ఒక ఏంటిది బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటర్ ట్యాంకర్ ఒక వ్యక్తి మహారాష్ట్రలో అనుకుంటాను కొనేసి ట్రాక్టర్ మీద పట్టుకుని వెళ్ళిపోయి 35 లీటర్స్ ఆఫ్ డీజిల్, 35,000 లీటర్స్, 350 లీటర్స్ సంథింగ్, అంత ఐడియా అయితే నాకు లేదు, కానీ మొత్తం వాటర్ ట్యాంక్ అంతా కూడా ఆయన నింపేశాడు. ఏంటంటే ఫ్యూయల్ షార్టేజ్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినబడుతున్నాయి కనుక ఆ విధంగా నింపేశారు. ఇప్పుడు ఎల్పిజి గ్యాసెస్ కూడా వీలైనంత త్వరగా మన ఇంట్లో పెట్టుకోవడానికి చాలా రకాలైనటువంటి అవకాశాలు కూడా చాలామంది వెతుక్కున్నారు. కానీ 21 డేస్ అన్నారు నిన్నటి వరకు, కానీ ఈ రోజున 30 డేస్ అని అంటా ఉన్నారు. కానీ మనం కానీ చూస్తానండి, ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఒక 50 డేస్ వరకు కూడా ఉపయోగపడే, మనకి అవసరానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంది. ఒక 50 డేస్ వరకు ఈ ఆయిల్ అంతా యూజ్ చేసుకున్న తర్వాత ఇదే విధమైనటువంటి యుద్ధం కానీ ముందుకు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా భయంకరమైనటువంటి పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అంతా కూడా శ్రమకాలాలకి సంబంధించినటువంటి సూచనలని అంటానండి, అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే అందుకే నాకు ఇంకొక చిన్న షాక్ ఏంటంటే, ఈ వెనిజులా అనేటువంటి దాన్ని కూడా ట్రంప్ గారు ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ ఇరాన్కి వార్ జరిగే దానికంటే కూడా ముందుగా అక్కడ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆయుధంలోకి వచ్చేసినట్టు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగిందండి. ఇదేదో అనుకోకుండా జరిగినటువంటిది అయితే కాదు, అస్సలు అనుకోకుండా జరిగింది కాదు. ఇరాన్ మీద జరిగేటువంటి అటాక్ కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే నవంబర్ నుంచి కూడా ఇది ప్లాన్ జరిగిస్తున్నారనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇరాన్ వాళ్ళు చెప్పినటువంటి విషయం, మీరు రెడీ అయిపోండి, ఒక ఫ్యూయల్ బ్యారెల్ వచ్చి $200 అయిపోబోతుంది అన్నట్టుగా వాళ్ళు మనల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తారంటే భయంకరమైనటువంటి రీతిలో ఫ్యూల్ అంతా కూడా రేటు పెరిగేటువంటి అవకాశం కూడా రాబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ అంతా కూడా, బైబిల్ స్టడీ అంతా కూడా 2025 సంవత్సరంలో నేను చేసిన ఈ వీడియో చివరిలో దాన్ని యాడ్ చేస్తాను. అది కానీ మీరు చూస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీ కళ్ళకు కట్టేట్టుగా వాక్యానుసారంగా మీకు అర్థమయ్యే అవకాశం కూడా దేవుడు కలిగజేస్తాడని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక రకమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం అందరూ కూడా నార్మల్ బియ్యం అనేటువంటిది మనం తింటూ ఉంటాం. అయితే బాస్మతి అనేటువంటి రైస్ మాత్రం ఎప్పుడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడో లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమన్నా ఇంట్లో జరిగినప్పుడే బాస్మతి రైస్ అనేటువంటిది యూస్ చేస్తాం, కానీ రెగ్యులర్గా యూస్ చేసేటువంటి బియ్యం కాదు. పైగా బాస్మతి అనేటువంటిది కూడా చాలా కాస్ట్లీ బియ్యం. అది తక్కువలోనే కేజీ బియ్యం వచ్చి 100 రూపీస్ నుంచి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంది. కానీ ఇప్పుడు బాస్మతి బియ్యం యొక్క రేటు పడిపోయింది. ఎందుకంటే ఎక్కువగా బాస్మతి రైస్ అనేటువంటిది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఎక్కువగా ఎగుమతి జరుగుతూ ఉంటుంది అన్నమాట, అక్కడ ఉన్నటువంటి దేశాలకి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బాస్మతి రైస్తో కూడినటువంటి డిషెసే ఫుడ్ని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కనుక, వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు కనుక ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి బాస్మతి కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది. మరి ఇప్పుడు అక్కడ ఇరాన్ సంబంధించిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఎదుర్కొంటా ఉన్నాయి కనుక వీటిని వాళ్ళు కొనడానికి అవకాశం లేకపోయింది. ట్రాన్స్పోర్టింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక బాస్మతి రైస్ అంతా కూడా ఎక్స్ట్రీమ్ లోకి దిగిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇరాన్, అమెజాన్, పెలాంటీర్, ఇంకా యుఎస్ సంబంధించినటువంటి కొన్ని టెక్ కంపెనీస్ ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. వీటిని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినబడతా ఉన్నాయి. ఎందుకనంటే మెయిన్ వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పడేట్టుగా చేయాలి, ఆర్థికంగా దిగజార్చాలి అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే సౌదీ మీద, ఈ అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ చేసిన అటాక్ కూడా అంతే కదా. అక్కడ చాలామంది బయట వ్యక్తులు వచ్చి అక్కడ వ్యాపారాలు జరిగిస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది, ఆర్థికంగా ఎదుగుతున్నారు కనుక అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులకి భయం కలిగించాలి, అక్కడి నుంచి వాళ్ళని దూరం చేయాలనే ఆలోచనతోనే ఈ బెహ్రెయిన్, దుబాయ్ వీటి మీద అటాక్స్ అనేటువంటివి కూడా చేశారు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. మహాబబులోను అమెరికాని అంటూ ఉంటారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఒప్పుకొని. మహాబబులోన్ అనేటువంటిది సౌదీ అరేబియా, అక్కడ దయ్యములకు నివాస స్థలం ఆయను అనేటువంటి మాట కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రస్తుతం అక్కడ సౌదీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు, దయ్యాలు తప్ప ఇంకేవి ఎవరో తిరగట్లేదు ఇక్కడ. ఎందుకంటే నిర్మానుష్యంగా మారిపోయింది, ఖాళీ అయిపోయినాయి ఆ దేశాలన్నీ కూడా. ఎందుకంటే టూరిస్టులు ఎవరో రావట్లేదు, ప్రజలు ఎవరో కూడా రోడ్డు మీద కనబడే అవకాశం లేదు. ఎందుకంటే కంటిన్యూ ఫైరింగ్ అనేటువంటి మిసైల్స్ అనేటువంటి అక్కడ అటాక్ అనేటువంటి జరుగుతూ ఉంది కనుక దయ్యాలు తిరుగుతున్నాయి, ఇంకా అక్కడ మనుషులు కనబడట్లేదు అనేటువంటి మాట అక్కడ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మాట నాకు గుర్తొచ్చింది, దయ్యములకు నివాస స్థలం అగును అని చెప్పి. వాస్తవానికి నిజమైనటువంటి దురాత్మలతో పాటుగా ఇంకా అది చీకటి సందర్భంగా మారిపోతుంది. మహాబబులో అనేటువంటి సౌదీ ఆ కంట్రీ అనేటువంటి దానికి సంబంధించిన వీడియో కూడా
నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ 2 వీడియోస్ లాస్ట్లో యాడ్ చేసిన 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. చాలా ఆత్మీయంగా మీరు బలపడతారు. చాలా అద్భుతమైనటువంటి దైవిక జ్ఞానాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఇరాన్ వార్న్ చేస్తుంది, అమెజాన్, నివీడియా ఇలాంటి యుఎస్ సంబంధించిన టెక్ కంపెనీస్ని కూడా అటాక్ చేయబోతున్నాం అనేటువంటిది కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, డైరెక్ట్ వార్న్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే మాత్రం ఇంకా భయంకరమైన క్రైసిస్ అనేటువంటిది వస్తుందని ఎక్కువగా చాలామంది నిరుద్యోగులు అయిపోయేటువంటి అవకాశం ఉందండి. చాలామంది నిరుద్యోగులు అయిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన దేశానికి సంబంధించినటువంటి ముఖేష్ అంబానీ గారు అమెరికాతో మంచి ఒప్పందం అనేటువంటిది కూడా జరిగించారు. $300 బిలియన్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చు అనేటువంటి విషయం కూడా తెలియపరుస్తున్నారు. ఇంచుమించుగా రోజుకి సుమారు 168 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ప్రాసెస్ అవుతూ ఉంటుందని చెప్పి ఈ కాంట్రాక్ట్ ద్వారా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకు దీనివల్ల ఏం ఉపయోగం అంటే, ఎక్కువగా దేశంలో ఫ్యూయల్ ఉత్పత్తి జరగాలని, అలాగే ఎనర్జీ కూడా పెరిగే అవకాశాలు దీనివల్ల ఉన్నాయని, అలాగే ఉద్యోగాలు కూడా చాలామందికి కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అంబానీ గారితో ఈయన ఒక మంచి ఒప్పందం అనేటువంటిది కూడా జరిగించారు. ఇది ఒక విధంగా అయితే మాత్రం భారతదేశానికి గౌరవమే. అలాగే ఇండియాకి యుఎస్కి మధ్యన ఉన్న బంధం కూడా పటిష్టపరచబడ్డానికి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని అంటాను. ఎందుకంటే యుఎస్కి ఇండియాకి, ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోవాలని చెప్పి శత్రు దేశాలు, అలాగే ఒక మతానికి సంబంధించిన ఒక కమ్యూనిటీ అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. ఫస్ట్ ఇండియాని ఇజ్రాయెల్తో కట్ చేయించాలి, ఫస్ట్ ట్రంప్ని ఇండియాతో కట్ చేయించాలి. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అనేది కట్ చేసినప్పుడే శత్రు దేశాల యొక్క ప్లాన్లో, శత్రు కమ్యూనిటీ యొక్క ప్లాన్ అంతా కూడా ఇక్కడ జరిగించే అవకాశం ఉంది. కనుక వాళ్ళ ఆలోచనలు కూడా ఆ విధంగా ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడ కూడా క్రిస్టియన్ దేశంతో, ఇజ్రాయెల్ దేశంతో ఎక్కడ కూడా విడిపోయేటువంటి పరిస్థితులు రానివ్వట్లేదండి. కానీ ఒకవేళ ఇదే విధమైన ఫ్రెండ్షిప్ కానీ ముందు రోజుల్లో కూడా కొనసాగితే చాలా బాగుంటుంది. 100% కూడా అది అందరికీ బెనిఫిషియల్, మన ఇండియన్ కంట్రీకి కూడా చాలా బెనిఫిషియల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బాండింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇదంతా కూడా మోడీ గారి యొక్క ఆమోదం లేకుండా, మోడీ గారి యొక్క సలహా లేకుండా, ఆయన యొక్క అంగీకారం లేకుండా ఎక్కడ కూడా ముఖేష్ అంబానీ గారు ముందుకు వెళ్ళరు. కాబట్టి ఇదంతా కూడా జరగడానికి మోడీ గారి యొక్క ఆమోదం, మోడీ గారికి ఇచ్చినటువంటి సలహా నెతన్యాహు గారు, ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి మంచి సలహాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది కూడా ఒక విధంగా మన దేశానికి మేలు కలిగించేటువంటిది అని చెప్పి దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి, ఏ విషయం ఏంటంటే, మనం అరబ్ కంట్రీస్ మీద చాలా మనం డిపెండ్ అయిపోయి ఉన్నాం, వాటి మీద మనం ఆధారపడిపోయి ఉన్నాం. మెయిన్ ఎక్కడంటే ఫ్యూయల్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, వీటి మీద మనం ఆధారపడిపోయాం. రేపు రోజున ఈ వార్ అనేటువంటి వరల్డ్ వార్ అనేటువంటి స్టార్ట్ అయినా, లేకపోతే ఈ దేశాలతో మనకి ఏదన్నా సఖ్యత కోల్పోయినా, ఈ బంధాలు ఏమన్నా తెగిపోయినా చాలా భయంకరమైన క్రైసిస్ అనేటువంటిది వస్తుందని నేను చాలా సెమినార్స్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. వాస్తవానికి ఇదంతా కూడా అది ఎలా ఉంటుందంటే అండి, క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఒక తారులా ఉంటుంది, నల్లగా ఉంటుంది అంటే డైరెక్ట్గా పెట్రోల్ అక్కడి నుంచి మనం కొనుక్కొని వస్తామని కాదు. మనం అమెరికాకి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీస్ నుంచి కూడా మనం పెట్రోల్ అనేటువంటిది కూడా తీసుకున్నాం. రష్యా నుంచి కూడా అది తీసుకునే అవకాశం అనేది ఉంది. కానీ ఎక్కువగా ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఫ్యూల్ అవుతాం. డైరెక్ట్గా పెట్రోల్ అనేటువంటిది రాదు, కానీ క్రూడ్ ఆయిల్ని మనం అక్కడ వారి నుంచి మనం కొనుక్కుంటాం. ఆ క్రూడ్ ఆయిల్ని మనం ఏం చేస్తామంటే టవర్స్ ద్వారాగా 350 degrees సెంటిగ్రేడ్లో దాన్ని హీట్ చేస్తారు. అది ఎప్పుడైతే హీట్ అవుతుందో ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క రకమైనటువంటి ఆయిల్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయిల్ అనేటువంటి షిప్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక రకమైన ఆయిల్ ఏమో రోడ్లు వేయడానికి అది ఉపయోగపడతాం. ఇంకా టెంపరేచర్ వెళ్ళి కొలిది కూడా తగ్గి కొలిది కూడా కొన్ని ఆయిల్స్ ఏమో ఫ్లైట్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా వేరే టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఆయిల్స్ ఏమో ఇలాంటి వెహికల్స్కి, బస్సెస్కి, ఇలాంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ని వేడి చేయడం ద్వారాగా 5 రకాలైనటువంటి ఆయిల్స్ అనేటువంటివి కూడా మనకు లభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ఒక 50 రోజులకు సరిపడేటువంటి క్రూడ్ ఆయిల్ ఉందని చెప్తా ఉన్నారు. ఈ 50 రోజుల వరకు కూడా యుద్ధం ఇదే విధంగా కానీ ముందుకు కొనసాగితే మాత్రం పరిస్థితులు అయితే మాత్రం ఊహలకు కూడా అందవండి. ఇంకా అందులో అయితే ఏ విధమైన సందేహం కూడా లేదు. అలాగే ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఇంకా ముందుకు కొనసాగితే, ఈ యుద్ధం అనేటువంటి ఇలాగే కొనసాగే అవకాశం కనబడితే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆఖరిలో చెప్తాను. దయించి వాటిని కూడా మీరు గమనించి వీలైతే ఎక్కడైనా మీరు నోట్ చేసుకోవడం కూడా ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఇరాన్ ద్వారాగా లబ్ధి పొందినటువంటి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ కావచ్చు,
అలాగే ఇరాన్లో ఉన్నటువంటి అయోతుల్లా గారి యొక్క సపోర్టర్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కావచ్చు, ఒక ఓత్ అనేటువంటిది చేశారని. అంటే ఆయన మరణించిన తర్వాత అందరూ కూడా అక్కడ ప్రమాణం అనేటువంటిది చేశారండి. ఏంటి ఆ ప్రమాణం అంటే, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కనబడకుండా చేయాలనేటువంటి బలమైనటువంటి ఒక ప్రమాణం వారు తీసుకున్నట్టుగా కూడా కొన్ని సీక్రెట్ సోర్సెస్ నుంచి ఆ వార్తలు అయితే కూడా బయట తిరుగుతూ ఉన్నాయి. నిజానికి అది నిజమా కాదనే దానికంటే కూడా బహిరంగ కూడా చెప్తున్నారు. ఏమనంటే, క్రిస్టియన్ దేశమైనటువంటి అమెరికాని, ఈ జూయిష్ దేశమైనటువంటి ఇజ్రాయెల్ని లేకుండా మ్యాప్స్లో నుంచి తుడిచిపెట్టేస్తామని చెప్పి అయోతుల్లా బతుకున్నప్పుడే చెప్పాడు. ఆ అలీ ఖమేనీ గారు బ్రతుకున్నప్పుడే చెప్పేవారు, అసలు ప్రపంచ పట్టణంలో నుంచి తుడిచి పాడేస్తాం ఈ రెండు దేశాలని చెప్పారు. కానీ ఆయన ప్రపంచ పట్టణంలో లేకుండా పోయాడు ఈ రోజున. కాబట్టి వాళ్ళు ఒక ప్రామిస్ కూడా చేశారని, వాళ్ళందరూ కూడా ప్రమాణం చేశారని, అమెరికాని కూల్చేయాలని, ఇజ్రాయెల్ని ధ్వంసం చేయాలనేటువంటి ఒక ఆలోచనలో కూడా వాళ్ళు వెళ్తున్నారనేటువంటి విషయం కూడా బయట తిరుగుతుందండి. అయితే నిన్న నైట్ మాత్రం ఇరాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు, కొన్ని శత్రు సమూహాలు, గుంపులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలో అమెరికన్ FBI వరకు కూడా వచ్చింది. అది ఒక నిఘా సంస్థ, FBI అనేటువంటిది అమెరికా కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ. ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళు కాలిఫోర్నియా మీద దాడి చేయబోతున్నారు, కాలిఫోర్నియాని పూర్తిగా ధ్వంసం చేయబోతున్నారు అనేటువంటి ఒక నిర్ణయంలో ఇరాన్ వాళ్ళు ఉన్నట్టుగా కూడా వినబడుతున్నాయి. ఒకవేళ అదే కానీ జరిగితే, నిజంగా ఇరాన్ కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నట్టుగా అందులో ఒక్క మిజైల్ అయినా సరే అమెరికా మీద కానీ అది ప్రయోగించిందా, ఒకవేళ ఇరాన్ నిజంగానే అమెరికా మీద దాడి చేసిందా, 2 నిమిషానికి ప్రపంచ పటంలో ఇరాన్ దేశం కనబడదు ఇంకా. ఎందుకంటే ట్రంప్ మొత్తం దేశాన్ని లేకుండా తీసి పాడేస్తాడు. ట్రంప్ గారు ఎంత పౌరుషం, ఎంత మొండోడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. నిజంగా అమెరికా మీద కానీ ఇరాన్ మిజైల్ కానీ పడితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన ధ్వంసానికి, నాశనానికి ఒక అడుగు ముందుకు వేసేస్తాడు. కాబట్టి ఆ ధైర్యం ఇరాన్ వాళ్ళు చేయరు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏది చేసినా సరే ఇరాన్ వాళ్ళు చేశారనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇరాన్ ధ్వంసం అయిపోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి దేశస్తులు కూడా చేసే అవకాశం ఉంది. లేదంటే వీళ్ళు ఇంకా తెగించేశారు కనుక, ఇంకా డైరెక్ట్గా తెగించినోడు మరణానికి ఏం భయపడతాడండి? ఇంకా తెగించేసినోడు, చావుకి తెగించినోడు దేనికి భయపడ్డా కనుక. ఎందుకంటే ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది, అంటే అది నేను చూశాను, అది డైరెక్ట్గా అది పబ్లిక్లో అది విడుదల చేయడం కూడా మంచిది కాదు కనుక నేను విడుదల చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏ విధమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే అండి, అయితే చావు లేదంటే అవతలను చంపేయాలి, వాళ్ళన్నా చంపేయాలి, మనమన్నా చచ్చిపోవాలి, అయితే మనం 2 చేతులన్నా పోవాలి, కానీ వాళ్ళు ఒక చెయ్యన్నా తీసేయాలి మనం అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇరాన్ వాళ్ళు కూడా డైరెక్ట్గా అటాక్ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కానీ ఒకవేళ అది కానీ జరిగితే, పొరపాటున ఒకవేళ ఇరాన్కి సంబంధించిన మిసైల్ అమెరికాలో ఫాల్ అయినా, కాలిఫోర్నియా మీద ఇరాన్ దాడి చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఒకవేళ నిజమైనా ఇంకా డిసైడ్ అయిపోవచ్చండి. ఇది ఎంత దూరం వెళ్ళిపోద్ది అంటే అంత దూరం వెళ్ళిపోద్ది. అన్నిటికీ మించి ఇరాన్ దేశం ఇంక కనబడదు. గాజాని ఎలాగైతే తుడిచి పాడేశారో ఇరాన్ని కూడా తుడిచి పాడేస్తారో అందులో సందేహం లేదు. అయితే డైరెక్ట్గా ఇరాన్ నుంచి అమెరికా మీద వరకు కూడా వెళ్ళే అంత పవర్ఫుల్ మిజైల్స్ అయితే వాళ్ళ దగ్గర లేవు. అంటే వాళ్ళు చెప్తున్నారులే, మా దగ్గర 12,000 కిలోమీటర్లు వెళ్ళే మిజైల్స్ ఉన్నాయి, 10,000 కిలోమీటర్లు వెళ్ళే మిజైల్స్ ఉన్నాయి, మా దగ్గర సామర్థ్యం ఉందని వాళ్ళు అంటున్నారు. కానీ బహుశా నాకు తెలిసినంత వరకు మాత్రం అంత సీన్ అయితే వాళ్ళకి లేదని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అమెరికా ఇంచుమించు అన్నింటినీ కూడా కొట్టుపాడేసింది. ఇంకా వాళ్ళు అయినా సరే తగ్గట్లేదు, ఇరాన్ వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు. మేము ఇంకా ముందుకు వెళ్తాం, మేమేం ఓడిపోలేదు అన్నట్టుగానే వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ హర్ముజ్ దగ్గర కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అక్కడి నుంచి కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం కూడా మనకు కనబడతా ఉంది. ఇంకొక విషయం కూడా తెలుస్తుంది, అమెరికాలో సూసైడ్ బాంబర్స్ అనేటువంటి వాళ్ళు కూడా బరి తెగించినట్టుగా అమెరికా విధ్వంసమే మా ధ్యేయంగా కొంతమంది పోరాడుతున్నట్టుగా, కొంతమంది ఏమో ట్రంప్ గారిని ఏదో రకంగా తీసి పాడేయాలనే ఆలోచనతో కూడా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా కూడా కొంతమంది విషయాలు అయితే మాత్రం బయటకు వస్తూ ఉన్నాయండి. ఏదైనా సరే ప్రపంచం యొక్క శాంతి కోసం మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అయితే మాత్రం ఎన్ని కూడా దేవుని రాకడ సంబంధమైనటువంటి గుర్తులేనండి, అందులో సందేహం అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఒకవేళ ఇదే విధంగా కానీ ముందు రోజుల్లో కొనసాగితే, ఇదే విధమైన యుద్ధ వాతావరణం కానీ ఒకవేళ ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటాయి.
ఏం చేయాలనేటువంటిది కొన్ని విషయాలు చెప్తాను. నేను ఏదో జోవియల్గా సరదా కోసం చెప్తున్నాను మాత్రం అనుకోకండి, నిజంగా ఇది చాలా అవసరమే. ఒకవేళ ఇదే విధంగా కానీ ముందుకు వెళ్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ని ఖచ్చితంగా మీరు దాచిపెట్టుకోవడం చాలా మంచిది. అలాగే డబ్బులు కూడా బ్యాంకులో ఏమన్నా ఉంటే వాటిని తీసేసి మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే నేను ఎలాగ అంటున్నానండి, వేరేగా తీసుకోకండి. గ్యాస్ స్టవ్స్ మీద ఆధారపడడం మానేయండి. అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్స్ అన్నీ కూడా కొనుక్కొని పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు గ్యాసే అక్కడ ఆగిపోతే కరెంట్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మ్యాక్సిమం ఒకవేళ ఈ యుద్ధం ఇదే విధంగా కానీ ముందు రోజుల్లో కొనసాగే అవకాశం ఉంటాయి, భయంకరమైన క్రైసిస్ అనేటువంటిది ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టయితే మాత్రం 100% మాత్రం మీరు చేయవలసిన పని మ్యాక్సిమం ఫుడ్ అంతా కూడా మీ దగ్గర నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేయండి. రెండోదిగా ఒకవేళ డబ్బులు బ్యాంక్స్లో ఏమైనా ఉంటే కొంత డబ్బులైనా సరే మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా గ్యాస్ల మీద, పెట్రోల్స్ మీద ఆధారపడకండి. మళ్ళీ సైకిల్ తొక్కే రోజులు రాబోతున్నాయి, మళ్ళీ నడిచే రోజులు రాబోతున్నాయి, మళ్ళీ మట్టి పొయ్యిల మీద వండుకునేటువంటి రోజులు అయితే మాత్రం ఇప్పుడు కాకపోయినా ముందు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అనుభవించాలి. వీలైతే అవకాశం ఉంటే బొగ్గు పొయ్యిలు కానీ మట్టి పొయ్యిలు కానీ ఎక్కడన్నా ఉంటాయి, అమ్ముతూ ఉంటారో వాటిని తెచ్చి పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ముందు రోజుల్లో వాటికి కూడా స్కేర్సిటీ అనేటువంటిది వచ్చేస్తుంది కనుక అవి కూడా వేలు పలికినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు, వాటిని తెచ్చి పెట్టుకోండి. నాలుగవదిగా మనం ఫ్యూయల్ మీద కూడా ఆధారపడే అవకాశాలు ఒకవేళ లేకపోతే కట్టెలు, పొల్లలు ఇటువంటి ఏమైనా ఉంటే వాటిని కూడా మన దగ్గర తెచ్చి పెట్టుకొని ఉంచుకోవడం మంచిదని నేను ఒక చిన్న సలహా అయితే ఇస్తున్నాను. నేను ఆల్రెడీ మామలకు కూడా చెప్పాను, ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు పడాలి, కట్టెలు పొల్లలు ఏమన్నా ఉంటే టెర్రస్ మీద పెట్టండి, ఒక 2-3 పొయ్యిలు కూడా అరేంజ్ చేయండి అని కూడా చెప్పాను. ఈ లోపల నాకు తెలిసిన వాళ్ళు అట్లా అంటున్నారు, అయ్యారండి ఇప్పుడు మరి ఇంత భయంకరమైన కరువు వచ్చేస్తే మరి చికెన్ ఏమన్నా తినడానికి ఉంటుందా అండి అంటున్నారు. తినడానికి తిండే దొరకదు, వండుకోవడానికి స్టవ్సే ఉండవన్నప్పుడు చికెన్కి అలవాటు పడిపోయిన వ్యక్తులు చికెన్ కోసం అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కొన్నిసార్లు ఆలోచిస్తుంటే నవ్వు వస్తూ ఉంటుంది. కానీ ఎంతైనా ఇప్పుడైతే బాగానే నవ్వుకుంటున్నాం, కానీ ముందు రోజుల్లో మాత్రం నవ్వుకోవడానికి ఇంకా అసలు అవకాశమే కూడా ఉండే పరిస్థితులు అయితే ఉండవండి. కాబట్టి ఇదంతా కూడా రాకడ సంబంధమైనటువంటి ఆ గుర్తులో 2 వీడియోస్ పెడతాను ఎండింగ్లో, ఖచ్చితంగా తప్పకుండా ఆ రెండింటిని కూడా చూడండి. చాలా మేలు పొందుకుంటారు, చాలా కొత్త విషయాల్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఆ వీడియోస్ అందిస్తాయని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఫ్రైడే నుంచి అయితే వారానికి 2 బైబిల్ స్టడీస్ క్లాసెస్ ఇవ్వగలను. రేపు మంగళవారం నుంచి రిలీజ్ చేయండి అన్నా, ఇవ్వండి అన్నా అని అంటే మాత్రం వారానికి ఖచ్చితంగా 3 బైబిల్ స్టడీ క్లాసెస్ అయితే ఇస్తాను. దయించి మీ ఆసక్తి, మీ ఆలోచన, మీ ఉద్దేశాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అందును బట్టి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను ముందు రోజుల్లో. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.